సార్ ప్రతి ఇంట్లో జరిగే కామన్ గొడవలు సార్. అవి చిన్న చిన్నవి కాస్త పెద్దగా అవుతుంటాయి. సో, ఇంట్లో కోడలు ఉంటుంది కదా సార్. కోడలో 498 కేసు ఫ్యామిలీ మొత్తం మీద పెడితే వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి సార్? కోడలు 498 కేసు పెడితే మొదలుగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, అవును సార్. ఫస్ట్ మనకి పోలీస్ వాళ్ళు ఇంటిమేట్ కాల్ చేస్తారు. హ్మ్. బాబు ఇట్లా ఇక్కడ సంగతి, మీ కోడలు వచ్చి ఇక్కడ మా దగ్గర కంప్లైంట్ ఇచ్చినది, అవును. మీరు ఇమీడియట్ గా స్టేషన్ కి రావాలి హ్మ్. అని చెప్పేసి. అవును సార్. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళందరూ అత్త మామ అబ్బాయి అందరు కంగారు పడతారు. ఆడపడుచులు ఉంటారు, ఆడపడుచు పడతా ఉంటారు, అవును వీళ్ళందరూ సార్. అందరూ ఉంటారు, కంగారు పడతా ఉంటారు. అరే కేసు పెట్టిందంట, ఏం సంగతి అని, ఏం చేయాలి అని. అవును సార్. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 498A కేసులు కొంచెం సరళతరమైనవి. హ్మ్. ఒకప్పుడు అంత 2014 కంటే ముందు పరిస్థితులు వేరే ఉంటుండే. ఓకే. 14 కంటే ముందు ఎట్లా ఉంటుండే అంటే, కంప్లైంట్ ఇస్తే 100% కౌన్సిలింగ్ పిలిచేటోళ్ళు, కౌన్సిలింగ్ చేసి రిమైండ్ చేసేటోళ్ళు. అవును సార్. ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం రిమైండ్ చేసేటోళ్ళు. రెస్పెక్ట్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ మొత్తం ఏం చూడకపోయేటోళ్ళు. ఓకే. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే, 2014-17 తర్వాత అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఆ! వచ్చిన తర్వాత దాంట్లో 498 కేసు డీల్ చేయాల్సి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. ఇట్స్ 7 years లోపల ఉన్న అఫెన్స్ హ్మ్. కాబట్టి దీన్ని మీరు ఎట్లా ట్యాకిల్ చేయాలనేది పోలీస్ స్టేషన్ అందరికీ యూనివర్సల్ గా భారతదేశం మొత్తం ఇండియా వైజ్ గా సర్క్యులేషన్స్ ఇచ్చింది. ఓకే.